హాయ్ హలో అందరికీ. నేనైతే ఈసారి మీకు ఒక ప్రత్యేకమైన వీడియో చూపిస్తున్నాను. నేను ఇంటి నుంచి ఉత్తరాఖండ్లోని మా ఆఫీస్ వరకు చేరేంత వరకు ఒక వీడియో చేసి మీ అందరికీ చూపించబోతున్నాను. ఈ వీడియో ఇలా చేయమని మా పాప అడిగింది, ఆశికా పాప. ముందుగా నేను మా ఇంటి దగ్గర నుంచి నడికూడి క్రాస్ రోడ్ వరకు వెళ్ళాలి. అక్కడి నుంచే నేను ఒక హైదరాబాద్ వెళ్ళే క్యాబ్ బుక్ చేసుకోవడం జరిగింది. అక్కడికి 6:30 చేరుకోవాలి. నేను ఇంటి దగ్గర మా బంధువులందరూ నన్ను కలిసేందుకు వస్తున్నారు. మా ఇద్దరు మేనత్తలు వచ్చారు. మా పాపను ఓదారుస్తున్నారు వాళ్ళిద్దరు కూడా. నేను ఇంటికి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు ఆశిక మాత్రం నన్ను అసలు పోవద్దని, ఇంకో రోజు ఉండమని చెప్తానే ఉంటుంది. వెళ్ళేటప్పుడు ఏడుస్తూనే ఉంటుంది. ఆమెని వదిలి వెళ్ళటం నాకు కష్టంగా ఉంటుంది. నడికూళ్ళలో మాచల క్రాస్ దగ్గర నన్ను కారెక్కించి మస్తాను మీరా వాళ్ళిద్దరూ వెనక్కి వెళ్ళారు. హైదరాబాద్లోని హోటల్ నవీనా గ్రాండ్ రాయదుర్గంలో ఉంది. ఆ రోజు రాత్రి నేను అక్కడే స్టే చేశాను. ఆ రోజు నేను మా సోదరులు మార్కాపురం మస్తాన్ బాయ్తో కలిసి స్టే చేశాను. ఉదయాన్నే మస్తాన్ బాయ్ నా కోసం ఒక క్యాబ్ బుక్ చేసి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి డ్రాపింగ్ పంపించారు. నా ఫ్లైట్ అయితే 8:50కి హైదరాబాద్ నుంచి డెహ్రాడూన్ వరకు. నేనైతే మాత్రం 7 అక్కడ ఉండాలి. ముందుగానే బోర్డింగ్ చేసుకున్నాను కాబట్టి 7 వరకు అక్కడ ఉంటే సరిపోతుంది. నేను 6:40 వరకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నాను. ఫస్ట్ గేట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మన ఐడి కార్డు, టికెట్ చూపించి లోపలికి వస్తే సరిపోతుంది. తర్వాత నేను బుక్ చేసుకున్న టికెట్ ఇండిగో కాబట్టి ఇండిగో వాళ్ళది ఎక్కడ బోర్డింగ్ పాస్ తీసుకోవాలో ఇండిగోకి సంబంధించింది చూసి అక్కడికి వెళ్ళి వాళ్ళకి మన టికెట్ చూపించి లగేజీ ఇచ్చి బోర్డింగ్ పాస్ కలెక్ట్ చేసుకోవాలి. బోర్డింగ్ పాస్లో మన గేట్ నెంబర్, మన ఫ్లైట్లోని సీట్ నెంబర్ మెన్షన్ చేసి ఉంటుంది. దీని తర్వాత ఒకసారి సెక్యూరిటీ స్కానింగ్ జరుగుద్ది. మనం తీసుకెళ్లే హ్యాండ్ లగేజ్ని మనల్ని సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేసి లోపలికి పంపిస్తారు. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయి. నేను వెళ్ళే ఫ్లైట్ గేట్ నెంబర్ 113 నుంచి వెళ్తుంది. గేట్ నెంబర్ 113 వెతుక్కుంటూ వెళ్తున్నాను. టిఫిన్ చేయలేదని టిఫిన్ ఎక్కడ చేద్దామని చూస్తున్నాను. ఇక్కడ ఒక చోట ఇడ్లీ దోశకు సంబంధించి హోటల్ ఉంది. 3 ఇడ్లీ తీసుకున్నాను. 300 రూపీస్ తీసుకున్నాడు. 3 ఇడ్లీ 300 రూపాయలు. గేట్ నెంబర్ 113కి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి.
ఫైనల్లీ గేట్ నెంబర్ 113 వచ్చేసింది. బోర్డింగ్ కూడా స్టార్ట్ అయింది. అందరూ డెహ్రాడూన్ వెళ్ళే ప్యాసింజర్స్ అంతా కూడా మూవ్ అయిపోయారు. ఇక్కడి నుంచి మనల్ని ఒక బస్సులో ఫ్లైట్ వరకు తీసుకెళ్తారు. మీరు చూడొచ్చు గేట్ నెంబర్ 108, 107 ఇలా అన్ని గేట్ నెంబర్స్ ఉంటాయి. ఎక్కవలసిన ఫ్లైట్ దగ్గరికి చేరుకున్నాను. ఈ ఫ్లైటే హైదరాబాద్ నుంచి డెహ్రాడూన్ వరకు 2 గంటల 10 నిమిషాలలో తీసుకెళ్తుంది. 8:50కి హైదరాబాద్ నుంచి వెళ్ళి 11 గంటలకి డెహ్రాడూన్ చేరుకుంటుంది. ఆ సీట్ నెంబర్ అయితే 27B, మిడిల్ సీట్ వచ్చింది. మిడిల్ సీట్లో కూర్చున్నాను. కానీ నాకు లెఫ్ట్ రైట్ ఎవరు రాలేదు కాబట్టి నేనే విండో సీట్కి మారిపోయాను. ఫ్లైట్ కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడే ముందుగా స్లోగా స్టార్ట్ అయ్యి ఒక్కసారిగా గాలిలోకి వేగంగా దూసుకెళ్ళిపోతుంది. నేనైతే ఒక 1 అవర్ నిద్రపోయాను. టైం అయితే ఇప్పుడు 11:06 అవుతుంది. ఒక 6 మినిట్స్ లేట్ అంతే. డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ మరి కొద్ది క్షణాలలో ల్యాండ్ అవబోతుంది ఈ ఇండిగో ఫ్లైట్. ల్యాండ్ అయిన వెంటనే ఇంటికి ఫోన్ చేసి చెప్పాను. తర్వాత నన్ను పికప్ చేసుకోవడానికి మా డ్రైవర్ వచ్చారు కంపెనీ నుంచి. అతనికి చెప్పాను ఒక 10 నిమిషాలలో బయటకు వచ్చేస్తాను లగేజ్ తీసుకొని అని చెప్పి. డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ నుండి బయటకు వచ్చేసాను. మా వెహికల్ కూడా వచ్చేసింది, బొలెరో. ఇప్పుడు మీకు కనిపిస్తుందంతా డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్. చాలా చిన్న ఎయిర్పోర్ట్ కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుండి శ్రీనగర్ వెళ్ళాలి. ఇక్కడ నుండి 120 కిలోమీటర్లు. బియాసి దగ్గర భోజనానికి ఆగాము. భోజనం చేసి మళ్ళీ బయలుదేరాను.
15 రోజులు సెలవులు ముగించుకొని తిరిగి ఉత్తరాఖండ్ చేరుకున్నాను. శ్రీనగర్ అయితే వచ్చేసాను. శ్రీనగర్ నుంచి 9 కిలోమీటర్లు ఉంటుంది. నేనైతే 3:40 వరకు మా ఆఫీస్ చేరుకున్నాను. మా ఆఫీస్ బ్యాక్ సైడే నేను ఉండే అకామిడేషన్ కూడా. మీరు చూస్తుంది మా ఆఫీస్.